హాయ్ ఆల్, వెల్కమ్ టు కల్పన మేకర్స్. చాలా మంది మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు ఎలా రెడీ అవుతారక్క, మీరు డైలీ మేకప్ అనేది ఎలా వేసుకుంటారని చెప్పి అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఫేస్ అనేది. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ప్రతిరోజు మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకుంటాను. ఇది వచ్చేసి డెర్మాకో బ్రాండ్, ద డెర్మాకో బ్రాండ్ వైటమిన్ ఈ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్. ఇది చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు సిటాఫిల్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక 6 months నుంచి నేను దీనికి షిఫ్ట్ అయ్యాను, డెర్మాకో బ్రాండ్. బికాస్ సన్ స్క్రీన్ కూడా నేను డెర్మాకో నుంచే తీసుకున్నాను కాబట్టి మాయిశ్చరైజర్ కూడా నేను డెర్మాకో నుంచే యూజ్ చేస్తున్నాను. నాది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అండి. అంటే వింటర్స్లో ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది డ్రై స్కిన్, అండ్ ఏసీలో ఉంటే ఇంకా డ్రైనెస్ ఎక్కువ అయిపోతుంది. మోస్ట్లీ నేను ఇన్స్టిట్యూట్లో ఉంటే ఏసీలోనే ఉండాల్సి ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. బేసిక్గా బ్రైడ్స్ కూడా మనం మేకప్ చేసేటప్పుడు మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసిన తర్వాతనే ఏదైనా స్టెప్కి వెళ్ళాలి. మాయిశ్చరైజర్కి సన్ స్క్రీన్కి మధ్యలో గ్యాప్ అనేది 1 minute ఇచ్చి నేను డెర్మాకో బ్రాండ్ అనేది సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఎవ్రీడే మోస్ట్లీ ఇదే స్టెప్స్ ఉంటాయండి, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ చూడండి, సన్ స్క్రీన్ క్వాంటిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. నేను ఇలా డాట్స్ పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ సన్ స్క్రీన్ ఏంటి అని అంటే వైట్ కాస్ట్ అనేది పడదు, చాలా ఈవెన్గా అబ్జర్వ్ అవుతుంది. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సన్ స్క్రీన్, డెర్మాకో బ్రాండ్. అండ్ నేనైతే కూడా చాలా ఈవెన్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అండ్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను సన్ స్క్రీన్. బికాస్ నేను ఎక్కువగా ఏసీలో ఉండడం, బాగా ఫోకస్ లైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇన్స్టిట్యూట్లో, ఫోకస్ లైట్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ స్కిన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అనేవి డ్రై అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ కే బ్యూటీది లిప్ గ్లాస్ అనమాట ఇది. అండ్ లిప్స్ అనేవి కొంచెం ప్లంపీగా చూపిస్తుంది అని చెప్పి దీన్ని తీసుకున్నాను. అండ్ నేను వాడిన తర్వాత నా బ్రైడ్స్ కూడా ఒకసారి యూజ్ చేద్దాం రీపర్చేస్ చేసి అనుకున్నాను. బట్ ఇది అంత ప్లంపీనెస్ అయితే ఏమీ లేదు, నార్మల్ లిప్ గ్లాస్ ఎఫెక్ట్. అలాగే మనకి డైలీ లిప్ బామ్ ఎలా యూజ్ చేస్తామో అలానే ఉందన్నమాట. అండ్ ఫైనలీ నేనైతే యూజ్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు టైం లేదు అనుకుంటే నేను ఏం చేస్తానంటే ట్రాన్స్లూజెంట్ పౌడర్, ఇలా ఒక ట్రాన్స్లూజెంట్ పౌడర్, ఇది ప్యాక్ పిఎస్సిది ట్రాన్స్లూజెంట్ పౌడర్తో స్కిన్ అంతా కూడా సెట్ చేసేసుకుంటాను. అంటే ఎక్కువ స్వెట్టింగ్ రాకుండా, అలాగే ఆయిలీగా స్కిన్ కనిపించకుండా జస్ట్ పౌడర్ అనేది, టింటెడ్ పౌడర్ అనేది యూజ్ చేసి సెట్ చేసేసుకుంటాను. లేదు టైం ఉంది అనుకుంటే ఒక ఫౌండేషన్ అంటే మ్యాట్ ఫినిష్ది చిన్న డాట్ పెట్టుకొని ఫౌండేషన్ యూజ్ చేస్తాను. లేదంటే బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్, ఏదైనా టింటెడ్ ఉన్న సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. ఇది మామా ఎర్త్ గ్లో సీరమ్ బేబీ క్రీమ్, ప్రజెంట్ అయితే నేను యూజ్ చేయట్లేదు. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ కంప్లీట్ అయిన తర్వాత ఫరెవర్ 52 ప్రాడ్ ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తున్నాను. షేడ్ నేమ్ ఈజ్ బ్రౌనీ. ఓకే, అండ్ కంప్లీట్ జస్ట్ 1 drop తీసుకున్నాను. ఇది మ్యాట్ లుక్ వస్తుందండి, కంప్లీట్ మ్యాట్ లుక్ వస్తుంది. నాకు ఫుల్ కవరేజ్ అవసరం లేదు ప్రజెంట్ అయితే, అందుకని జస్ట్ బేస్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే నాకు కొంచెం డార్క్నెస్ ఉందో ఫస్ట్ దాని మీద యూజ్ చేసి తర్వాత రిమైనింగ్ ఫేస్కి వెళ్తున్నా. పిఎస్సిది ట్రాన్స్లూసెంట్ పౌడర్తో ఫేస్ అంతా సెట్ చేసేసుకుంటున్నాను, ఆయిలీనెస్ స్వెట్ అంతా కంట్రోల్ అవ్వడం కోసం. ఐస్ అనేది డిఫైన్ చేయడం కోసం మాత్రమే, మన ఫీచర్స్ అనేవి హైలైట్ చేయడం కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ జస్ట్ బ్రౌన్ షేడ్ అలాగే లైట్ షేడ్, ఈ రెండింటిని జస్ట్ ఇలా తీసుకుని ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి నేను నా ఐస్ని డిఫైన్ చేస్తున్నాను.
ఈరోజు నా అవుట్ఫిట్ అనేది నార్మల్ క్యాజువల్ షర్ట్ అలాగే జీన్స్ కాబట్టి దానికి తగ్గట్టు మాత్రమే నేను రెడీ అయ్యానండి. అలాగే ఇప్పుడు ఐ షాడో అప్లికేషన్ అయిపోయింది. నేనేంటనంటే కాజల్ కూడా అప్లై చేసుకుంటాను. అదేంటి కల్పన గారు, అండ్ మీరు వేసుకున్న అవుట్ఫిట్కి కాజల్ సెట్ అవ్వదు కదా అని అంటే, కానీ ఒక చిన్న టెక్నిక్తో నేను అప్లై చేసుకుంటాను. ఎందుకంటే మరీ ఎక్కువగా పెట్టుకోను, డైలీ అలవాటు అయిపోయింది. కళ్ళు ఎందుకో తెలియని ఫీలింగ్ ఉంటుంది అనమాట, అంటే డల్గా ఉన్నట్టు ఉంటుంది కాజల్ వేసుకోకపోతే. అందుకనే నేను డైలీ బేసిస్లో మస్ట్ అండ్ షుడ్గా కాజల్ అనేది అప్లై చేస్తాను. అది కూడా అప్లై చేసినప్పుడు ఎలా అంటే మరీ ఫుల్గా పెట్టేయకుండా జస్ట్ స్మోకీ ఎఫెక్ట్ ఇచ్చి వదిలేస్తాను అవుట్ఫిట్ని బట్టి. అలాగే కొంచెం ట్రెడిషనల్ వేర్కి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువగా కాజల్ అనేది అప్లై చేసుకుంటాను. కాజల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మస్కరా అనేది యూజ్ చేస్తున్నాను. ఇది క్యారెక్టర్ కాస్మెటిక్స్ ఎక్స్ట్రా వాల్యూమ్ మస్కరా. ఇది చాలా వాల్యూమ్ ఇస్తుంది మన ల్యాషెస్కి. వన్ స్ట్రోక్తోనే మనకి ఫుల్ వాల్యూమ్ వస్తుంది అనమాట. ఫైనల్లీ లిప్స్టిక్ అలాగే బొట్టు పెట్టేసుకుంటే మన లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి క్యారెక్టర్ కాస్మెటిక్స్ లిప్స్టిక్ అండి. ఇది ప్లమ్ షేడ్ వస్తుంది, యాక్చువల్లీ న్యూడ్ పింక్ వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది న్యూడ్ పింక్ అనేది. అండ్ ఫైనల్లీ బొట్టు కూడా పెట్టేసుకుంటాను. అయిపోయింది, చూసారా ప్లమ్ షేడ్ అనేది వచ్చింది, చాలా బాగుంటుంది ఈ షేడ్ అనేది. అండ్ ఫైనల్గా నేను బొట్టు కూడా పెట్టేసుకుంటాను. ఏ అవుట్ఫిట్ అయినా సరే బొట్టు అనేది మస్ట్ అండ్ షూడ్గా పెట్టుకుంటాను నేనైతే. అండ్ అది హెయిర్ కూడా సెట్ చేసేసుకుందాం. ఫైనల్లీ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నా బ్రైడ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 3 o'clockకి వెళ్ళాల్సి ఉంటుంది, అలాగే మిడ్ నైట్స్ 12 o'clockకి వెళ్ళాల్సి ఉంటుంది, ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేకప్ వేసుకున్నాము అని అంటే టైం అనేది సరిపోదు. అండ్ మోస్ట్లీ ఇలానే రెడీ అవుతాను, చాలా ఫాస్ట్గా క్విక్గా రెడీ అయిపోతాను. అండ్ హెయిర్ స్టైల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మెస్సీగా ఉంటుంది నా హెయిర్ అయితే. అండ్ ఫ్రీజినెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.